మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రభు సన్నిధికి కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. బైబిల్లో నుండి ఒక మాట చదువుదాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. మలాకీ పుస్తకం 3వ అధ్యాయం 10వ వాక్యం చివరి భాగం చదువుదాం. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కొమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ నోళ్ళతో ఆమేన్ అంటారా? ఇంతేనా? అంతేనా? ఆమేన్ అంటే చదవబడిన వాగ్దానం ఎంత గొప్పదో తెలుసా? ఏ ఆశీర్వాదం, ఏ దీవెనది? పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదం. నెలలో నా ప్రభు మన పరిచర్యలో, మన కుటుంబాలలో దేవుడు కలుగు చేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, ఆకాశ వాక్యములను ఇప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. హల్లెలూయా. ఎవరి దగ్గర దేవుడి దీవెనలు కుమ్మరిస్తాడు అనంటే, ఏ జాతికి చెందిన వారిని దీవిస్తాడు అనంటే, ఏ కులానికి చెందిన వారిని దీవిస్తాడు అనంటే, ఏ వర్గానికి చెందిన వారిని దీవిస్తారు అనంటే, ఏ కులం లేదు, ఏ వర్గం లేదు, ఏ జాతి లేదు. ఆయన యందలి భయభక్తులు కలిగిన వారందరూ కూడా విస్తారమైన దీవెనలు పొందుకొనుదురుగాక. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ యేసు ప్రభు ఇచ్చే దీవెన ఎలా ఉంటుందో టూకీగా మీకు ఒక మాట చూపిస్తా. ఆదికాండం 49వ అధ్యాయం 28వ వాక్యం. 12 గోత్రాలు వారి తండ్రి వారిని ఇదే ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. ఆమేన్ అనండి. ఆమేన్. మీ గుండె మీద చేసుకొని ఇలా నాతో కలిసి చెప్పండి. నా దీవెన చొప్పున నా దేవుడు నన్ను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీ దీవెన చొప్పున మమ్మలను మీరు దీవించెదరుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎవరిని పిలిచాడు అంటే 12 గోత్రాల వారిని పిలిచాడు. 12 గోత్రాలను పిలిచి, రూబెను బాబు నీ దీవెన ఇది, యోదా నీ దీవెన ఇది, ఆషేరు నీ దీవెన ఇది, యోసేపు నీ దీవెన ఇది అంటూ ఎవరి దీవెనని వారికి ఏం చేశాడు? తండ్రి పంచేశాడు. నేను అడుగుతున్న మాట ఏమిటంటే, మన దేవుడు స్వార్థపరుడా? అమ్మా, మన దేవుడు స్వార్థపరుడా? మన దేవుడు చేతగాని వాడా? చెయ్యరాని వాడా? మన దేవుడు చేయగలిగినోడేగా. మరి దేవుడు ఎవరి దీవెన చొప్పున వారిని దీవించడా? కనుక ప్రేమైన వారులారా, ఎవరి దీవెన చొప్పున వారు దేవుడు వారిని దీవించాడు. మరి దేవుడు దీవించాడు కదా, మరి పొందుకున్నారా? దేవుడు దీవించాడుగా, పొందుకున్నారా? 11 మంది పొందుకోలా. 11 మంది పొందుకోలా, కానీ ఒక్కడు పొందుకున్నాడు. ఎవరా ఒక్కడు? యోసేపు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యోసేపు ఏం చేశాడు?
దీవెన పొందుకున్నాడు. ఏ దీవెన పొందుకున్నాడు? తండ్రి ఆశీర్వదించిన దీవెన. ఈరోజు ఒక దైవజనుడిగా నేను దీవిస్తున్నా, మీ కుటుంబాలలో సమృద్ధి విలయతాండమాడునుగాక, నిధులు తెరవబడునుగాక, ఆకాశ వాక్యములు ఎప్పబడునుగాక, పట్టజాలనంత విస్తారమైన సమృద్ధి ఒక్కొక్క కుటుంబంలో రుచి చూచుదురుగాక. హల్లెలూయా. మన దేవుడు ఆశీర్వదిస్తాడట. ఎవరెవరిని? ఎవరికి తగినట్లుగా వారిని. వారిలో 11 మంది పొందుకోలా. ఎంతమంది పొందుకోలా? ఎందుకు పొందుకోలా? వారు ఆ దీవెనకు అర్హులు కాదు. కాబట్టే దేవుడు వారిని దీవించిన వారికి దీవెన కలగల. మరి ఈరోజు ఇక్కడ కూర్చొని మీరందరూ యోగ్యులేనా? దేవుని దీవెన పొందడానికి మేమందరం అర్హులమేనయ్యా అన్నలో కళ్ళు చెప్పండి. నామకార్థంగా కూడా ఎవరు అల్లు చెప్పట్లా. అమ్మా, మీరు దేవుని దీవెనకు అర్హులు కారా? మరేంటి అల్లు చెప్పమని చెప్పరు అంటే చేతులు లేవా లేకపోతే నోరు లేదా? అందరు చెప్పండి, చెప్పండి గట్టిగా. అందుకే నా ప్రభు చెప్తున్న మాట ఏంటో చెప్పనా? మీరు ఏ కేటగిరీకి చెందిన వారైనా, మీది ఏ గోత్రమైనా, మీరందరూ యేసు నామములో దీవెన పొందబోతున్నారు. హల్లెలూయా. మరి దీవించిన దేవుడు ఏం చేస్తాడు? ఎంతగా దీవించాడు కదా, ఎంతగా దీవెన కలుగును గాక అన్నాడు కదా. మరి ఎంత దీవెనిచ్చిన దేవుడు నిర్ణయం చేస్తాడు అంటే, దీవించి లోపల దాచుకోవడం కాదు, దీవించి లోపల పెట్టుకోవడం కాదు, లోపల బీరువాలో పెట్టుకోవడం కాదు. ఆ దీవెన దేవుడు ఏం చేస్తాడో చెప్తున్నాడు ఇక్కడ. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ వాక్యం. చాలు, గట్టిగా ఒక కళ్ళు చెప్పండి. దేవుడు దీవిస్తే ఆ దీవెన ఏమవుతుంది? యథార్థవంతుల దీవెన వారి పట్టణానికే కలుగుతుందట. హల్లెలూయా. దీవించబడింది ఎవరో? అమ్మా, ఎవరు దీవించబడిన వాళ్ళు? యథార్థవంతులు ఇలా దీవించబడ్డారండి. ఈ కీర్తి పట్టణమంతా చెప్పుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటండి ఆశీర్వాదం? దేవుడు దీవిస్తే ఎలా దీవిస్తాడా? దేవుడు దీవెన ఎలా ఉంటుందా అని అడిగితే నిజమే, అలానే ఉంటుంది. ఒక రాజు అండి, బాగా వినాలా, తలపైకి ఎత్తండి, నా వైపు చూస్తూ వినండి. ఒక రాజు, ఆయన పేరు దావీదు. ఆయన రాజుగా పిలువబడినప్పుడు భూమికి జానుడున్నాడు. ఇంకో మాటగా చెప్పాలంటే 3 అడుగుల కంటే పెద్ద హైట్ ఏమి లేడు అయ్యగారు. గొప్ప సంగతి చెప్పన, దాను మొదలుకొని బేర్షెబా వరకు ఎవరి కీర్తి వ్యాపించింది? దావీదు కీర్తి వ్యాపించింది. ఏమిటి విచిత్రం? దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడా అంటే, ఏమండి, దావీదును ఆశీర్వదించాడుగా, దావీదు ఆశీర్వదించబడ్డాడుగా, తన కీర్తి అంతలాగున వ్యాపించిందిగా. ఏమండి, ఆయన కీర్తి వ్యాపింపజేసిన దేవునికి మన కీర్తి వ్యాపింప చేయలేడా? రేపు నెలలో మీరందరూ దీవించబడినట్లుగా మొదటి వారం సాక్షులుగా నిలబడబోతున్నారు. చెప్పండి గట్టిగా. ఎటు నుండి వస్తుందయ్యా ఈ దీవెన అర్థం కాదు, కానీ నా ప్రభు మిమ్మల్ని ఈ ప్రపంచానికి ఒక వింతగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎక్కడ ఆగిపోయావో, నిట్టూర్పుల మధ్యలో నిలబడి ఉన్నావేమో, రేపు అనే దాని కొరకు ఎత్తుకుంటున్నావేమో, ఎవరొస్తే ఎవరికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక దజ్జన పెజ్జన పడిపోతున్నావేమో, మీ తలను ఎత్తబోతున్నాడు ఆయన. హల్లెలూయా. మీ దుఃఖానికి, మీ నిట్టూర్పుకి, మీ శాపానికి ముగింపు కలుగు చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా.
కనుక నా దేవుడు నిన్ను దీవిస్తే నీ కీర్తి ఎక్కడ వినబడుతుంది? పట్టణమంతా వినబడుతుందండి. ప్రైజ్ ది లార్డ్.